హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 225. వాడికి ఓ 3 నెలలు రాగానే నా పెళ్ళాన్ని నేను హనీమూన్‌కి ఎత్తుకుపోవాలి అన్నాడు రుద్ర. ఎత్తుకుపోతావా? మరి నా కొడుకు? అంది వేద కళ్ళు టపటపా కొడుతూ. నీ కొడుకుని చూసుకోవడానికి ఇంట్లో ఇందరున్నారు కదే! మీ అమ్మ, మా అమ్మ, ఇంకా శ్రావణి, భూమి, సమీర, శౌర్య, చరణ్ అని రుద్ర చెప్తూ ఉంటే, కానీ నేనుండను కదా! అంది వేద. నాతో రావడం ఇష్టం లేదంటే నీకు మెంటల్ దానా? అమ్మో! నా కొడుకు అంత చిన్నగా ఉన్నప్పుడు వాడినొదిలేసి ఎలా వస్తాను? కావాలంటే వాడిని తీసుకొని వెళ్దాం బావ అని అంది వేద. వాడిని తీసుకొని వెళ్తే హనీమూన్ ఎందుకవుతుంది? సరే, వాడు పుట్టాక అదంతా ఆలోచిద్దాం కానీ, ఇప్పుడు మాత్రం నువ్వు నా తల తినకుండా పడుకో అని చెప్పి రుద్ర వేదకి జోకొడుతూ ఉంటే త్వరగానే నిద్రపోయింది వేద. హ్మ్. ఇప్పుడు మాత్రం ఇంత త్వరగా నిద్రపోతుంది. ఒక గంట ఆగి లేచి చూస్తే దయ్యంలా మెలకువతో ఉంటుంది అనుకొని, రుద్ర కూడా నిద్రపోదామని ఇలా కళ్ళు మూసుకున్నాడో లేదో అతడి ఫోన్ మోగడంతో వెంటనే ఫోన్ సైలెంట్‌లో పెట్టేశాడు. వేద ఎక్కడ నిద్రలేస్తుంది అని చెప్పి. కానీ ఆమె నిద్ర లేవకపోయేసరికి మెల్లిగా బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు గంభీరంగా. సార్, మీరు భూమి మేడంని తీసుకొచ్చారు కదా ఆ ఊరి నుండి. అక్కడ జశ్వ అనేవాడు మీ గురించి అన్నీ తెలుసుకుంటున్నాడు. అలాగే మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేస్తున్నాడు సార్ అని సెక్యూరిటీ వాళ్ళు రుద్రకి కాల్ చేసి చెప్పారు. వాడు తెలుసుకొని పెద్దగా పీకేదేం లేదు. వాడు తెలుసుకుంటే నాకు వచ్చే నష్టమేమి కూడా లేదు. కానీ వాడు వాళ్ళని టచ్ చేస్తేనే ఉంటుంది. ముఖ్యంగా భూమి వాడి టార్గెట్. భూమిని ఇక్కడి నుండి తీసుకెళ్ళడానికి వాడు ఎంత విధ్వంసం సృష్టించడానికైనా రెడీ అవుతాడు. కాబట్టి వాడి కదలికలు ప్రతి ఒక్కటి నాకు 24 గంటలు తెలుస్తూనే ఉండాలి. వాడి చూపు కూడా భూమి మీద పడడం నాకిష్టం లేదు. అలాగే ఇంకొక 2 డేస్‌లో మేడం శ్రీమంతం కూడా ఉంది. శ్రీమంతం రోజు ఎలాంటి గందరగోళం జరగకూడదు. మనకి ఇప్పుడు ఉన్న సెక్యూరిటీ కన్నా డబుల్ సెక్యూరిటీని పిలిపించి మన ఇంటి చుట్టూ సెక్యూరిటీ, అలాగే సీసీ కెమెరాలు పెట్టించండి. ప్రతి నిమిషం కూడా ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ చూడండి. ఏ చిన్న గడబిడ జరిగినా నేను ఊరుకోను. కాబట్టి అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీదే. శ్రీమంతం ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా, సాఫీగా జరిగిపోవాలి అని రుద్ర సీరియస్‌గా చెప్తూ ఉంటే, "మేము చూసుకుంటాం సార్ మిగతాదంతా" అని సెక్యూరిటీ వాళ్ళు చెప్పి కాల్ కట్ చేశారు. ఇక రుద్ర అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉన్నాడు. వాడిని చంపేస్తే అయిపోతుంది కదా! భూమికి ఈ గోల వదులుతుంది. లేకపోతే వీడి ఆగడాలు ఇంకా ఎక్కువ అయ్యేలాగా ఉన్నాయి కదా అని. డెలివరీ అయ్యాక మిగతా సంగతి అని. కానీ రుద్రకి అంత టైం ఎవ్వరు ఇవ్వరు అని అతడికి చాలా బాగా తెలుసు. వాడి చావు వాడే కోరుకుంటే నేనేం చేస్తాను? వాడు నా ఫ్యామిలీ జోలికి వచ్చిన రోజు వాడు ఎందుకు వెళ్తాడిక్కడి నుండి వాడి బాడీ తప్ప అనుకొని రుద్ర కూడా వెళ్ళి నిద్రపోయాడు. ఉదయం వేద లేచి రెడీ అవ్వగానే కింద సుధా భాస్కర్ గారి మాటలు వినబడగానే బావా, మమ్మీ డాడీ వచ్చారు అని సంతోషంగా బయటికి వెళుతూ ఉంటే ఆమెని ఆపడు రుద్ర. పైనుండే ఆమె జాగ్రత్తగా వెళ్తుందా లేదా అని చూసి ఆమె కిందికి వెళ్ళాక మళ్ళీ అతడు ల్యాప్టాప్ పట్టుకున్నాడు. మమ్మీ, డాడీ అని సుధా భాస్కర్ గారిని హత్తుకోగానే ఎలా ఉన్నావు తల్లి అని ఇద్దరూ అడిగారు వేదని. నాకేంటి డాడీ సూపర్‌గా ఉన్నాను. మీరెలా ఉన్నారు? అంటూ వాళ్ళ డాడీతో ముచ్చట్లు పెడుతూ ఉంటే, మేము కూడా చాలా బాగున్నాం తల్లి. ఇలా రా కూర్చో అని కూతుర్ని సోఫాలో కూర్చోబెట్టారు సుధా భాస్కర్ గారు. సమీర, శ్రావణి కూడా అప్పుడే వచ్చి సుధా భాస్కర్ గారికి మంచినీళ్ళు ఇచ్చి, బాగున్నారా పెద్దమ్మ, పెదనాన్న అని అడిగారు. బాగున్నాం తల్లి. మీరెలా ఉన్నారు? ఎలా ఉంది తల్లి ఆరోగ్యం? అప్పుడు నువ్వు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు వద్దామని అనుకున్నాము. కానీ మీ పెదనాన్న వేరే ఊరికి వెళ్ళాల్సి రావడంతో నేను రాలేకపోయాను తల్లి. ఇప్పుడు ఆరోగ్యం బావుందా నీది? అని సమీర గురించి అడుగుతూ ఉంటారు సుధా గారు. బావున్నాను పెద్దమ్మ ఇప్పుడు అని సమీర చెప్తూ ఉంటే,
నువ్వు కాపాడింది నా కూతురు ప్రాణం ఒక్కదానిదే కాదు తల్లి. మా అందరి ప్రాణాలు నీకు జీవితాంతం రుణపడి ఉంటాం తల్లి అని సుధా గారు సమీర చేతులు పట్టుకొని చెప్తూ ఉంటే, అబ్బా! మీరలా వేరు చేసినట్టు మాట్లాడకండి పెద్దమ్మ. అక్క మీకు ఎంతనో నాకు కూడా అంతే. నేనేదో పెద్ద గొప్ప పని చేసినట్టు మాట్లాడకండి పెద్దమ్మ అని సమీర మాట్లాడుతున్నప్పుడే ఒక్కొక్కరిగా అందరూ కిందికి వస్తున్నారు. శౌర్య, చరణ్ అత్తయ్య, మావయ్యని చూసి హలో అత్త ఎలా ఉన్నావు అంటూ సుధా గారిని పలకరించి హాయ్ మామ అని భాస్కర్ గారిని కూడా పలకరించారు. ఎలా ఉన్నారు నా బంగారు కొండలు అని అల్లుళ్ళ చుట్టూ మెటికలు విరిచి మీనాక్షి మనోహర్ గారు కూడా రావడంతో వాళ్ళతో మాటల్లో పడిపోయారు సుధా గారు. ఇక కూతురు కోసం తీసుకొచ్చిన పిండి వంటలు, పుట్టింటి నుండి తీసుకొస్తున్న బట్టలు అన్నీ పని వాళ్ళు ఇంట్లోకి తీసుకువస్తూ ఉన్నారు పెద్ద పెద్ద బుట్టలో. మమ్మీ అవన్నీ నాకేనా అని ఆ గంపలన్నీ చూస్తూ వేద సంతోషంగా అడుగుతూ ఉంటే, అవన్నీ నీకే బంగారు కొండ. కాకపోతే అందులో నుండి ఏదో ఒక చిన్న పీస్ మాత్రమే నీకు ఇస్తారు. మిగతావన్నీ మేము తింటామన్నమాట అని శౌర్య అనడంతో, నాకు అని పేరు మాత్రం ఎందుకు అని బిక్కమొహం వేసింది వేద. పేరు నీదేరా, కాకపోతే అవన్నీ మావే. జస్ట్ నీకు చూపించి మేము తినడానికి అన్నమాట అని శౌర్య నవ్వుతూ ఉంటే, మమ్మీ నువ్వు చేసినవి తిని చాలా రోజులవుతుంది. నాకివ్వవా స్వీట్స్ అని వేద క్యూట్‌కే క్యూట్‌నెస్ యాడ్ చేసి ఎంతో క్యూట్‌గా అడగడంతో కూతురు అంత క్యూట్‌గా అడిగాక కూడా సుధా గారు ఇవ్వకుండా ఉంటారా? కూర్చోండి నాన్న అందరికీ తీసుకొస్తాను అని చెప్పి అందరిని కూర్చోబెట్టి సుధా గారు తీసుకొచ్చిన పిండి వంటలు, స్వీట్స్ అన్నీ అందరికీ ప్లేట్స్‌లో సర్వ్ చేసి ఇస్తూ ఉంటే అందరూ లొట్టలు వేసుకొని తింటూ ఉంటారు. వేద లడ్డూ తింటూ "భూమి ఎక్కడుంది అత్తయ్య" అని అడిగింది. "ఇంకా లేవలేదు తల్లి. తలనొప్పిగా ఉంది అని చెప్పింది కదా! అందుకే పడుకోనివ్వని ఊరుకున్నానులే. మీరు తినండి. భూమి లేచాక నేను పెడతాను" అని మీనాక్షి గారు చెప్పాక, "అసలేంటి బావ మహి ఇన్ని రోజులు ఏమయ్యాడు? మన దగ్గరికి ఎందుకు రాలేదు? నేను టీవీలో న్యూస్ చూడగానే నిన్నే అడగాలి అని అనుకున్నాను. కానీ భూమి ఇంటికొచ్చిందని చెప్పారు కదా! మళ్ళీ వాళ్ళ గురించి తీసి భూమిని ఎందుకు బాధ పెట్టడం అని ఊరుకున్నాను. అసలు ఏమైంది బావా? మహిని, సరళని ఎవరు చంపారు? అని భాస్కర్ గారు అడుగుతూ ఉంటే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం బావ. ముందు వేద శ్రీమంతం అయిపోనివ్వు. ఇప్పుడు వాటి గురించి ఎందుకులే. వాటి గురించి ఇంకా తెలుసుకునేది చాలా ఉంది. రుద్ర ఆ విషయాలే కనుక్కుంటూ ఉన్నాడు. ఇప్పుడు మహి గురించి మాట్లాడితే భూమి బాధపడుతుంది. అందుకే ఇప్పుడొద్దు బావ అని చెప్పడంతో, పిల్లల ముందు చెప్పడానికి ఆయన ఇష్టపడట్లేదు అని ఇక సైలెంట్ అయ్యారు భాస్కర్ గారు. ఆ రోజు అర్ధరాత్రి హైవే మీద రోడ్డు పక్కకి ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలో కార్ ఆపుకొని కార్ బ్యానెట్ మీద ఎక్కి అప్పటికే 21వ బీర్ బాటిల్ ఖాళీ చేస్తూ ఉన్నాడు ఒక అబ్బాయి. అది కూడా చాలా కోపంగా. అతడు తాగుతున్న స్పీడ్‌కి, కోపానికి అతడి పక్కనే ఉన్న ఫ్రెండ్ "రేయ్ దేవా! ఇప్పటికే ఫుల్‌గా తాగేసావురా! ఇక ఆపు" అని అరుస్తూ ఉంటే, ఆపాలి అనిపించట్లేదువే. అది చేసిన మోసం గుర్తుకొస్తూ ఉంటే, అదిప్పుడు నా ముందు ఉంటే అని దేవ కార్ బ్యానెట్ పై నుండి దూకి కార్‌కి సొట్ట పెట్టాడు పిడికిలి బిగించి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.